ప్రేమ ప్రియ తండ్రి వందనాలు స్తోత్రాలయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా సంఘం అంతా కూడినైనా జనం యొక్క గృహంలో చేరిన తండ్రినైనా సూచి కనపరిచే వాక్యం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. తండ్రినైనా ఇంతవరకు మీకు దాసుని నిలబెట్టుకొని మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. నా తండ్రినైనా ఏసేపునైనా తను ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడే అంటున్నాడు. అంత మాత్రమే కాదు, యేసేపు నా తండ్రినైనా ఎండిపోయినటువంటి కర్రగా నా తండ్రినైనా కుంటలో పడవేయబడినాడయ్యా. అయితే తను చిగురించినటువంటి నా తండ్రి జీవం కలిగినటువంటి కర్రగా తను చేయబడి ఉన్నాడు. నా తండ్రినైనా తను ఎక్కడున్నా కానీ, పొతిఫరు గృహంలో ఉన్నా కానీ, చెరసాలలో ఉన్నా కానీ, నా తండ్రినైనా ఒక మంత్రిగా నాజుక గృహంలో ఉన్నా కానీ, ఒక హెబ్రీయుడిగా ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని జీవించినాడు. అన్యుల మధ్య నా తండ్రినైనా తను కలిగినటువంటి సాక్ష్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రినైనా ఈనాడు మేము కూడా అలాంటి ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మీరు తెలియజేసినటువంటి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు నాయన, అప్పగింపబడినటువంటి పని నమ్మకంగా చేయలాగిన నన్ను ఉంచమని వేడుకుంటున్నాను. నన్ను అదేవిధంగా నేను సొంత కార్యాలే కాకుండా మీ యొక్క కార్యాలు కూడా చూసేటువంటి వారంగా ఉండేలాంటి పాఠ్యం తెచ్చామని వేడుకుంటున్నాను. నా తండ్రి అదేవిధంగా నన్ను ఈ యొక్క కుటుంబాన్ని నా తండ్రి ప్రతి ఒక్కరు ఆరాధించేటువంటి వారుగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. నా తండ్రి సంతోషం. అదేవిధంగా రూతమ్మను బట్టి వందనాలు స్తోత్రాలను, వారికి బిడ్డలను పెట్టినాను, వారు ప్రేమించేటువంటి బిడ్డలను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. నాన్న సంతోషం రూతమ్మ చేస్తున్నటువంటి పరిచర్యను దీవించి ఆస్వాదించండి. వారు ఎంత బలంగా వాడబడుతున్నారు నాన్న, సహాయపడమని వేడుకుంటున్నాం. వారికి అవసరత తీర్చమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తన రాజేష్ మరి ప్రవీణ్ ఒక కుటుంబాలను కూడా నాన్న దీవించి ఆస్వాదించండి. వారి యొక్క ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాను. కుటుంబాన్ని అంతా నా తండ్రినైనా మీ యొక్క పాదసన్నిధి ఎందుకు పడుతున్నాయా, కుటుంబంలో అతనైనా వారికి అవసరత తీర్చండి. ప్రతి విషయంలో సహాయపడమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నాయన చేరి కూడా వచ్చిన ప్రతి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎవరు ఎక్కడితో అవసరత వచ్చినారో ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాం. నాన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. వారికి రావాల్సినటువంటి ఫలాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. నాన్న అదేవిధంగా నాన్న ఈ యొక్క